రే సాత్విక్, ఫ్రెండ్ ముసుగులో మోసం చేస్తావరా? నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్ళాడాలనుకుంటావా? ఆవిడికి ఇంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఈ అరుంధతి ఏం చేసినా పక్కా ప్లాన్ తో ఉంటుంది. పెళ్లి వివరాలు మామయ్య, పెళ్లికి మనం చేయాల్సిన పనుల వివరాలు. అంటే నువ్వు మోసం చేయడం రాని అమాయకురాల్లాగా ఈ లెటర్ దాచుకుని ఎలా వెళ్లాలో తెలియని భయస్తురాల్లాగా నటించాలి. నీది కాని క్యారెక్టరే, కానీ అలాంటివి చేస్తేనే కదా టాలెంట్ బయటపడేది. పద పద, ఆలస్యం అవుతుంది. ఏంటో మేడం, గతంలో చాలా అరాచకాలు చేశాను. అయినా ఎందుకో కాస్త భయంగా ఉంది. అంత సక్రమంగా జరిగితే ఓకే, ఏ మాత్రం తేడా జరిగినా నాయకర్ గారు చంపి పాతేస్తారు. అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వెంత బాగా నటించగలిగితే ఈ సీన్ అంత పండుతుంది. ఇప్పుడు ఈ సీన్లో నువ్వే హీరోయిన్, నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ. కమాన్, గో అహెడ్. ఆల్ ది బెస్ట్. పద పద రా. అమ్మో, ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యిలా ఉంది నా పరిస్థితి. తప్పదు, ఏం చేద్దాం? క్షమించండమ్మా, చూసుకోకుండా వచ్చాను. నీలంబరి ఆగు. ఏంటి దాస్తున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదమ్మా.
ఏం లేదు. ఏం లేదంటూనే ఏదో ఉందని చెప్తున్నావు. ఏంట కవర్? ఏం లేదు. ఇటివ్వు. పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణ సంకటం అంటే ఏంటో ఇప్పుడే తెలుస్తుంది. అడుగుతుంది నిన్నే, ఇవ్వు. మీనాక్షి, ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు గాని నేను అస్సలు బాగోలేను. ఎందుకంటే నా దగ్గర నువ్వు లేవు కదా. మీనాక్షి, మనసులు కలిశాయి. జీవితం కలుపుకోవడానికి ఇంత డ్రామా అవసరమా? ఇంక నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండడం నా వల్ల కాదు. అందుకే ఈ రోజు నుంచి మనం మన లోకానికి వెళ్ళిపోదాం. మన ఆశలు మన ఊసులు ఎంచుకుంటూ బతుకుదాం. నీకోసం నీకిష్టమైన గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. రేపటి రోజుని నీతోనే నా జీవితంలోకి రాని ప్రియతమా. అలేఖ్య, ఏంటమ్మా అది? ఏముందా లెటర్లో? ఇది మీనాక్షికి ఇవ్వడానికి లవ్ లెటర్ తీసుకొచ్చింది మామయ్య. ఎంత ధైర్యమే నీకు? నా కళ్ళ ముందే నా కూతురికి ఇవ్వడానికి లవ్ లెటర్ తీసుకొస్తావా? నిన్ను కాల్చి పారేయాలి. మామయ్య ఆగండి. ఇది నీకెవరిచ్చారు? ఎవరిచ్చారో మర్యాదగా చెప్పు. లేదంటే నిన్ను చంపి నీ శవంతోనైనా చెప్పిస్తాను. నీలమరి, చెప్పు 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 చెప్పు. అమ్మో, వీళ్ళు కొట్టారన్న కోపంతో ఇది నన్ను చూపిస్తుందా ఏంటి? చెప్పు. అమ్మా, అది అది అతనిచ్చాడమ్మా. విషయం నాకు తెలిసినా నేనే టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. చెప్పేవే నీలాంబరి, అతడెవరో చెప్పవే. మన మీనాక్షమ్మని ప్రేమిస్తున్నవాడు. మీనాక్షిని ప్రేమించినవాడా? అసలేం జరిగిందో క్లియర్ గా చెప్పు. ఇంకేముంది, ఇదంతా సాత్విక్ గడి పని. చెప్పు, నీకు ఈ లెటర్ ఇచ్చింది వాడే కదూ? చెప్పు. చెప్పకపోతే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. చెప్పినా పోతాయి, చెప్పకపోయినా పోతాయి. మాలాంటి వాళ్ళ ప్రాణాలు మీలాంటి వాళ్ళ చేతిలో పోవడానికే ఉన్నాయి. మామయ్య, ఒక్క నిమిషం ఆగండి. వదలండి మామయ్య.
ఏ నీలాంబరి, మావయ్య అన్నది నిజమేనా? ఇది వాడి పనేనా? అయిపోయింది. ఈ పార్టీకి ఆ సాత్విక్ గాడ్ నాకు రాసిచ్చిన ఆ లవ్ లెటర్ అలేఖ్య ఇంట్లో, మీనాక్షి జీవితంలో కల్లోలం రేపు ఉంటుంది. ప్రేమలేఖ అనుబాంబులా పేలుంటుంది. నాయకర్ మామకి నవనాడులు కుంగిపోయి ఉంటాయి. అలేఖ్యతో సహా అందరూ మీనాక్షి సాత్విక్ గాడ్తో జంపు జిలానీ అవుతుందని పూర్తిగా నమ్మేస్తుంటారు. మీనాక్షి, నన్ను కాదని ఆ సాత్విక్ని కోరుకున్నావు కదూ? నువ్వు వాడు ఏ లవ్ని కోరుకున్నారో ఆ లవ్ తోటే మీ ఇద్దరి జీవితాల్ని నాశనం చేయబోతున్నాను. రే సాత్విక్, నువ్వు లెటర్ మాత్రమే రాసావు, నేను నీ తలరాతని కూడా రాశాను. ఆ లెటర్కి ఫినిషింగ్ టచ్ నేనిస్తే నా హ్యాండ్ రైటింగ్ గుర్తుపడతారని ఎంతో తెలివిగా బస్ టికెట్ జిరాక్స్ కాపీ పెట్టాను. ఆ టికెట్టే మీనాక్షిని బయటికి రప్పిస్తుంది. మీనాక్షి రాక నీ ప్రాణం పోక, రెండు ఒకే స్పాట్, 2 birds at 1 shot. Go to hell. ఎంత ధైర్యమే నీకు? ఆఫ్టర్ ఆల్ పని మనిషివి, వాడెవడో రోడ్ సైడ్ రాసుకెళ్ళి లెటర్ ఇస్తే దాన్ని నా కూతురికే తెచ్చిస్తావా? అది నా ఎదురుగా. నిన్ను ప్రాణాలతో వదలనే. ముందు నిన్ను చంపి తర్వాత వాణ్ణి చంపుతా. అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. నా వల్ల కాదు అంటే మీనాక్షికి ఇష్టమైనప్పుడు నీకేంటే కష్టం? ఉత్తరం ఇవ్వకపోతే చంపేస్తానన్నాడయ్యా. ఇచ్చినందుకు నిన్ను ఇప్పుడే చంపేస్తానే నేను. మావయ్య, మావయ్య ఆగండి. మావయ్య ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఇదే ఒక అందుకు మంచిదే అయింది. ఇప్పుడు దీనివల్ల మీనాక్షి స్టాండ్ ఏంటో, తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలుస్తుంది. అవును మావయ్య, మీనాక్షి నాకు ప్రామిస్ చేసింది సాత్విక్ ని శాశ్వతంగా మర్చిపోతాను అని. ఇప్పుడు ఈ లెటర్ గురించి మనకి తెలియనట్టుగానే తనకి పంపుదాం. దీన్ని చదివి తను ఎలా రియాక్ట్ అవుతుందో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. నిజంగా తను మారిపోయుంటే ఈ లెటర్ చదవగానే చింపి పారేస్తుంది. అదే జరిగితే ఇక లైఫ్ లాంగ్ మనం మీనాక్షి గురించి భయపడక్కర్లేదు. అలా కాకుండా ఇంకోలా రియాక్ట్ అయితే ఏం చేయాలన్నది అప్పుడు ఆలోచిద్దాం. ఇంత తెలిసాక ఆ నా కొడుకుని లేపేయకుండా ఇదంతా అవసరమా లేఖ్య? లేదు మామయ్య, ఇది ఆవేశపడాల్సిన టైం కాదు, ఆలోచించాల్సిన టైం. లవ్ లెటర్ తో పాటు ఏకంగా బస్ టికెట్ కాపీ కూడా పంపించాడంటే వాడు సామాన్యుడు కాదు. పెళ్లి జరగడానికి నిమిషం ముందు కూడా ఈ సీన్ రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. దీన్ని ఇంతటితో క్లోజ్ చేయాలంటే మనం జాగ్రత్తగా స్టెప్ వేయాలి. నా మాట వినండి మామయ్య,
మీనాక్షి గురించి తెలుసుకోవడానికి మనకిదొక మంచి అవకాశం. నీలాంబరి, ఇప్పుడిక్కడ జరిగిందంతా మర్చిపో. ఏమీ తెలియనట్టుగా, ఎవరు చూడనట్టుగానే మీనాక్షి దగ్గరికి వెళ్ళి ఈ ఉత్తరం అందివు. ఎవరిచ్చారంటే ఏం చెప్పాలో తెలుసుగా. నేను చదివినట్టు, నిన్ను పంపినట్టు పొరపాటును కూడా తెలియకూడదు. అర్థమైందా? వెళ్ళు. నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. కానీ నీలాంబరి నిప్పు పెట్టి మరీ పొగొచ్చేలా చేసింది. గుడ్. మీనాక్షమ్మా, ఏంటి? ఏంటంటే ఏం మాట్లాడావు? ఏంటి చేతిలో? ఈ లెటర్ మీకిమ్మని. లెటరా? ఎవరిచ్చారు? అడిగేది నిన్నే. నాకేం తెలీదమ్మా. ఈ లెటర్ మీకిమ్మని ఇచ్చారు. ఇంతకంటే నాకేం తెలీదు. ఏ ఏ నీలాంబరి, ఆగు. నీలాంబరి, నాకెవరు రాసుంటారు? అసలేంటిది? మీనాక్షి, ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు గాని నేను అస్సలు బాగోలేను. ఎందుకంటే నా దగ్గర నువ్వు లేవు కదా. మీనాక్షి, మనసులు కలిశాయి. జీవితాలు కలుపుకోవడానికి ఇంత డ్రామా అవసరమా? ఇంక నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండడం నా వల్ల కాదు మీనాక్షి. అందుకే ఈ రోజు నుంచి మనం మన లోకానికి వెళ్ళిపోదాం. మన ఆశలు, మన ఊసులు పంచుకుంటూ బతుకుతాం. నీకోసం నీకిష్టమైన గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. రేపటి రోజుని నీతోనే నా జీవితంలోకి రాని ప్రీతమ్మా. నీ సాత్విక్. నీలాంబరి, నీలాంబరి, నీలాంబరి. ఏ
నీకసలు బుద్ధుందా? ఎవరు తీసుకోమన్నారు ఈ లెటర్ని? దీనివల్ల ఎన్ని గొడవలు అవుతాయో నీకు తెలుసా? నాకేం తెలీదమ్మా, అసలు ఇదేంటో కూడా నాకు తెలీదు. మీకిమ్మని బలవంతంగా నా చేతిలో పెట్టారు అంతే. నన్ను వదిలేయండి. సరే సరే, ఈ లెటర్ తీసుకురావడం ఎవరైనా చూసారా? ముఖ్యంగా నాన్న కానీ అలేఖ్య వదిన కానీ ఎవరైనా చూసారా? లేదమ్మా. చూడు, నీకేం తెలియనట్టుగానే ఉండు. ఎవ్వరడిగినా ఏం చెప్పొద్దు. ఇక ఈ విషయం మర్చిపో. వెళ్ళు. సాత్విక్ ఎందుకు ఇలా చేశాడు? ఏమన్నా చెప్పిందా? లేదమ్మా. సరే, నువ్వు వెళ్ళు. ఆగు, ఇట్రా. ఇంకెప్పుడైనా ఇలాంటివి రిపీట్ చేసావో చీరేస్తాను. ఛీ, ఈ రోజు లేచి నా మొహం నేనే చూసుకున్నట్టున్నాను. ఇంకెప్పుడు చేయనమ్మా. వీళ్ళనని లాభం లేదమ్మా. సాత్విక్, పేరు బయటకు అనకు. నేను సంతోష్ని. బావా, ఏంట్రా అర్ధరాత్రి పూట అలా చెప్ప పెట్టకుండా వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు?